వెల్కమ్ బ్యాక్ టు మూవీ టుడే. ఈరోజు మనం 'కాఫీ విత్ కిల్లర్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. మరి ముందుగా నా ఛానల్‌ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బేసిక్‌గా స్టోరీ అయితే ఏం లేదండి మూవీలో. బేసిక్ స్టోరీయే. ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌కి ఒక పర్సన్‌ని చంపమని కాంట్రాక్ట్ అయితే ఇస్తారు. మరి ఆ కిల్లర్ ఆ పర్సన్‌ని చంపాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మెయిన్‌గా 1 అవర్ 40 మినిట్స్‌తో నాకైతే టైమ్ వేస్ట్ అనిపించింది మూవీ అయితే. మూవీలో ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గూడా ఏం లేదు. ఫస్ట్ హాఫ్‌లో అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గానే మొదలవుతది స్టోరీ. బట్ ఎండింగ్‌కొచ్చేసరికి చాలా ఎమోషనల్ సీన్స్‌తో మూవీ అయితే ఎండ్ అయితే చేశారు. మెయిన్‌గా ఈ మూవీ కాఫీ షాప్‌ని ప్రమోషనల్ చేసినట్టయితే నాకైతే అనిపిచ్చింది. అసలు స్టోరీయే లేదు. కిల్లర్ ఎవరిని చంపుతాడో మనకైతే అర్థం అవ్వదు. మళ్ళీ ఒకటి గాదు, 2 గాదు. ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ గ్రూప్స్ యొక్క డిఫరెంట్ స్టోరీస్ అయితే మనకైతే చూపిస్తారు. అదొక మైనస్ పాయింట్ అని జెప్పొచ్చు. ఎక్కడ గూడా మూవీ ఇంట్రెస్ట్‌గా అనిపియదు. చాలామంది యాక్టర్స్ ఉన్నా గూడా 'శ్రీనివాస్ రెడ్డి', 'సత్యం రాజేష్', 'రవిబాబు', 'టెంపర్ వంశీ' చాలామందే ఉన్నారు. బట్ ఒక్క కామెడీ సీన్ గూడా నచ్చదు మూవీ. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మెయిన్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలోనే టైమ్ అంతా వేస్ట్ జేశారని నాకైతే అనిపించింది. అలాగే స్క్రీన్ ప్లే, బీజీఎం కూడా ఏది గూడా బాలేదు. నేనైతే మూవీకి 1.5 రేటింగ్ అయితే ఇస్తాను. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ.